రమ్య ఈజ్ ఎలిమినేటెడ్. రమ్య ఏవి చూసినప్పుడు మీలో ఎంతమందికి నాకు అనిపించినట్టే అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఆ ఏవి చూసిన తర్వాత అరే ఈ అమ్మాయి ఇంకొక 1 వీక్ ఇంకొద్ది రోజులు ఉండుంటే ఈ ఇంట్లో బాగుండేది, ఏమన్నా క్యాలిక్యులేషన్స్ మార్చేదేమో అని ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో రమ్య ఏవి చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ ఇంట్లో టాస్క్లు ఆడాలి, ఆ ఇంట్లో నామినేషన్స్ చేయాలి, అలానే తన పాయింట్ తను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. ఏదన్నా గొడవ జరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడము, ఇలాంటివి బేసిక్గా కొన్ని థింగ్స్ చేయాలి. కొన్ని చెక్ లిస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాటిల్లో మెజారిటీ ఆఫ్ దాట్ ఆ అమ్మాయి టిక్ చేసింది. ఈ ఉన్న తక్కువ టైంలోనే టిక్ చేసింది. అది కూడా చేయని వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు అని నాకు అనిపించింది. అంటే ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ ఈ మధ్య కొన్ని ఫ్యూ వీక్స్గా కనీసం ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే ఈ అమ్మాయి బెటర్గానే చేసింది. ఉన్న తక్కువ టైంలో గోలీ సోడా గేమ్ ఆడింది, బాల్ ఆట ఆడింది, గేమ్స్ ఆడింది, అలానే ఇమ్మాన్యుయల్తో ట్రాక్ పెట్టుకుంది, అలానే నామినేషన్స్లో చాలా ధీటుగా క్లియర్గా క్లారిటీగా చెప్పింది. వచ్చిన రోజే పికిల్స్ ఇచ్చి అందరినీ జడ్జి చేసిన విధానంలో చాలా పర్ఫెక్ట్గా జడ్జి చేసి అందరికీ ట్యాగ్స్ అయితే ఇచ్చింది అమ్మాయి. అండ్ మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఆ అమ్మాయి ఎదుటివాడిని పాయింట్ చేసినప్పుడు కానీ నామినేట్ చేసినప్పుడు కానీ ఆ అమ్మాయి పాయింట్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. 90 to 95% ఆఫ్ ద పాయింట్స్ చాలా ఆ అమ్మాయి జడ్జ్మెంట్ చాలా కరెక్ట్గా ఉంటుందని అనిపిస్తుంది. సో నాకు ఆ విషయాల్లో ఆ అమ్మాయి పాయింట్స్ నాకు కరెక్ట్ అనిపించింది అనమాట. ఈరోజు కళ్యాణ్ గురించి చెప్పింది, కానీ కళ్యాణ్ నిజంగానే కొన్నిసార్లు లాస్ట్ టైము అగ్ని పరీక్షలో ఉన్న అబ్బాయి వచ్చినప్పుడు చెప్తాడు కళ్యాణ్, ఏంటి నాకంటే నువ్వు మొహం మీద చెప్పగలవా, స్ట్రాంగ్గా చెప్పగలవా అంటాడు. నిజమేనండి, కళ్యాణ్కి నిజంగా కొన్ని పాయింట్స్ పెట్టడం రాదు. నామినేషన్స్ పాయింట్స్ కూడా తుస్సుం అనిపిస్తాడు. ఈరోజు నాగ్ సార్ యాక్టివిటీలో రూమ్లో పిలిచి మాట్లాడమన్నప్పుడు కూడా అలానే అనిపించాడు. కళ్యాణ్ చెప్పిన పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది. అండ్ మిగిలిన వాళ్ళ విషయంలో కూడా దివ్య కానీ డిమన్ విషయంలో కూడా కరెక్టే అనిపించింది తను చెప్పిన పాయింట్స్. సో ఈ అమ్మాయి ఇంకొక 2 వీక్స్ ఉండుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో గొడవలు అయ్యాయి, మాధురికి ఆ అమ్మాయికి కూడా పడేది, ఇంకేమన్నా క్యాలిక్యులేషన్స్ మారుండేయేమో అని అనిపించింది. అంటే అసలు గేమ్ ఆడకుండా అబ్బా సోది క్యారెక్టర్ అని ఉన్నది అన్న ఫీలింగ్ లేకుండా అరే ఉన్న 2 వారాలైనా తాట తీసిందిరా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నిజంగా ఆ అమ్మాయి తనుజను నామినేట్ చేయడం ఆ అమ్మాయి బ్యాడ్ లక్. అండ్ ఆ అమ్మాయికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఒక నేమో కాంట్రవర్సీ ఉందో అది బాగా అమ్మాయికి మైనస్ అయిందనమాట. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి సాయి శ్రీనివాస్ అక్కడ ఎందుకున్నాడో నాకు తెలియలేదు. రాము ఫస్ట్ 2 days తప్ప ఈ మధ్య అసలు ఆడేలేదు. అలాంటి వాళ్ళతో పోలిస్తే ఈ అమ్మాయి చాలా బెస్ట్. ఆ అమ్మాయికి ఆ ఇంట్లో ఉండే అర్హత ఉందని నాకు అనిపించింది.